మన హీరోలంతా ఎల్లప్పుడూ హీరోయిజం ఉన్న పాత్రలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. స్టార్డమ్, ఇమేజ్ అంటూ ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. కొందరు హీరోలు మాత్రం అప్పుడప్పుడు దాని నుంచి కాస్త బయటకు వచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. అభిమానులను అలరించడానికి, లేడీ గెటప్స్ వేయడానికి సైతం వెనకాడని హీరోలు ఉన్నారు. కథలో భాగంగా మహిళలుగా మారిపోయి అమ్మాయిల్లాగా హావభావాలు పలికించిన అగ్ర కథానాయకులు కూడా ఉన్నారు. లేడీ గెటప్స్ తో అదరగొట్టిన ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. విక్టరీ వెంకటేష్, వాసు బాడీగార్డ్ చిత్రాల్లో మీసాలు తీసేయకుండానే లేడీ గెటప్ లో కనిపించి నవ్వులు పూయించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మేడం, వివాహ భోజనము సినిమాల్లో అమ్మాయి వేషధారణలో కనిపించి హిట్లు కొట్టారు. ఆల్రౌండర్ లో అత్తర సాయిబో రారా అంటూ లేడీ గెటప్ లో ఆడిపాడాడు. చిత్రం బలారే విచిత్రం, జంబలకడి పంబ చిత్రాల్లో అమ్మాయిగా మారి వీకే నరేష్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఓనా పెళ్ళంట చిత్రంలో మహిళగా మెప్పించారు హరీష్. ప్రయోగాలకు పెట్టింది పేరైన విశ్వ నటుడు కమల్ హాసన్ భామనే సత్యభామనే, దశావతారం చిత్రాల్లో వయసు మీద పడిన భామగా అలరించారు. పనక్కరం, 100 వర్షం వంటి తమిళ చిత్రాల్లో లేడీ గెటప్ వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ రోబోలో ఓ సీన్ లో మహిళగా కనిపించడానికి మేకప్ వేసుకున్నారు. చియాన్ విక్రమ్, మల్లన్న, ఇంకొకడు సినిమాల కోసం లేడీ గెటప్ వేసి పాత్రలకు రక్తి కట్టించారు. వీడొక్కడేలో ఓ పాటలో లేడీగా తలుక్కున మెరిశాడు హీరో సూర్య. ప్రియమనలేలో విజయ్ మీసాలతో మహిళగా కనిపించారు. కాంచనా చిత్రంలో రాఘవ లారెన్స్, శరత్ కుమార్ చీర కట్టి నటించారు. రెమో సినిమాల్లో హీరో శివకార్తికేయన్ లేడీ నర్స్ గా నటిస్తే వాడే వీడులో ఒక పాటలో లేడీ గెటప్ చేశాడు హీరో విశాల్. సూపర్ డీలక్స్ సినిమాలో విజయ్ సేతుపతి లేడీ లుక్ తో అదరగొట్టాడు. వీరితో పాటుగా పలువురు హిందీ, కన్నడ హీరోలు కూడా మహిళా వేషధారణలో అలరించారు. అయితే ఈ జనరేషన్ కుర్ర హీరోలలో లేడీ గెటప్స్ వేసే ధైర్యం ఎవరు చేయడం లేదు. ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మన మాస్కార్ దాస్ విశ్వక్సేన్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న లైలా సినిమాలో అమ్మాయిగా కనిపించబోతున్నాడు. బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన మేకర్స్ కేవలం విశ్వ కళ్ళు మాత్రమే కనిపించేలా ప్రీ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. 2025 వాలంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.